హాయ్ బంగారం, బాగున్నావా? బాగున్నానక్క. ఆపరేషన్ జరిగిందని తెలిసింది. ఎవరు హెల్ప్ చేశారు? అక్క, నువ్వు కష్టపడిన కష్టం చూసి దేవుడు ఒక అంకుల్ని పంపించారు. అవునా? అవునమ్మా, ఆ బాబే బోల్డంత డబ్బు ఖర్చు పెట్టి పాపకు ఆపరేషన్ చేయించాడు. ఓ గ్రేట్. అదిగో ఆ అంకులే. తీసుకోండి, వెళ్ళొస్తానమ్మా. పాపం ఆ పిచ్చి తల్లి, నేను కష్టపడి డబ్బులు కట్టాను, నన్ను దేవుడు అనుకుంటుంది. తనకి హెల్ప్ చేసింది మనుషులు కాదు, కండోమ్స్ అన్న సంగతి తెలీదు. ఐ లవ్ కండోమ్స్, ఐ లవ్ కండోమ్స్, ఐ లవ్ కండోమ్స్. నాకు పిచ్చి పట్టి మాట్లాడుతున్నాను అనుకుంటున్నావా? పిచ్చి నాకు కాదు, మనుషులకి. ఫేస్బుక్ లో పాపకి హెల్ప్ చేయండి అని ఒక పేజ్ క్రియేట్ చేసి ప్రతి ఒక్కరిని ₹1 దానం చేయండి అని అడిగితే ₹30 వచ్చాయి. అదే ఫేస్బుక్ లో ప్రేమికుల రోజు సందర్భంగా ₹1 కండోమ్ ప్యాకెట్ ఫ్రీ డోర్ డెలివరీ అన్న అరగంటలో 30 లక్షలు వచ్చాయి. అంటే మేము మనుషులమేనా? మేము మనుషులమేనా? మానవతా విలువలు కోల్పోయిన మృగాలమా? చాలా థ్యాంక్స్. ఎందుకు? నేను చేయలేని సహాయం నువ్వు చేసావు కాబట్టి. ఏమండి, వెళ్ళండి. ఎవరైనా చూస్తే బాగోదు. మిమ్మల్ని నన్ను తప్పుగా అనుకుంటారు. అసలే అన్నా చెల్లెలకి అక్రమ సంబంధాలు అంటగట్టే రోజులు ఇవి. అయినా నేను మీకు నచ్చను. ఇప్పుడు నువ్వు నచ్చావు కాబట్టి నిన్ను వెతుక్కుంటూ వచ్చాను. మీరు అలా మాట్లాడకూడదండి, మీకు పాప ఉంది. ఆ పాప నా పాప కాదు. అసలు నాకు పెళ్లి కాలేదు. ఇదేం ట్విస్ట్ అండి? మా ఊరు మాడుగుల. నా ఎడ్యుకేషన్ అంతా ఆడుతూ పాడుతూనే పూర్తి చేశాను. ఎక్స్ట్రా చేస్తున్నావేంటి? ఇలా కాదు గాని మీరందరూ ఇప్పుడు డాన్స్ చేయండి, లేదంటే వీడియో తీసి నెట్లో పెడతాను. అర్థమైందా?